नगर पालिका टीपीएस अधिकारी यशवंत कुमार, जिन्होंने कागज नगर निगम की सामान्य बैठक में दुम्मानत दलित पार्षदों और एक अल्पसंख्यक पार्षद को अभद्र भाषा से अपमानित किया। नगर परिषद ने टीपीएस अधिकारी यशवंत कुमार को सरकार के हवाले करने का प्रस्ताव पारित किया। कागज नगर टाउन के नगर पालिका कार्यालय में आज आयोजित आम बैठक में पार्षद डोंगरी सुनील, जुक्का मदन और मोहम्मद वली ने कहा कि वो कागज नगर पालिका क्षेत्र में अवैध निर्माण और अतिक्रमण की जा रही जमीनों पर एक बोर्ड लगाना चाहते हैं, जिस पर टीपीएस अधिकारी ने जवाब दिया कि मैंने बोर्ड लगा दिया, बताओ कहाँ है दिशा। टीपीएस पदाधिकारी के व्यवहार से नाराज दलित और अल्पसंख्यक समुदाय के पार्षदों ने मुझे अभद्र भाषा से अपमानित करना शुरू कर दिया। टीपीएस अधिकारी यशवंत कुमार को सरेंडर कर दें सरकार। नगर परिषद द्वारा पारित किया गया प्रस्ताव। అందరికీ నమస్కారం। కాగజ్నగర్ పట్టణ ప్రజలకు కాగజ్నగర్ మున్సిపాలిటీలో ఈ రోజు సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది। మున్సిపల్ చైర్మన్ షాహీన్ సుల్తానా గారి అధ్యక్షతలో ఈ రోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది। కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ కు సంబంధించిన మున్సిపల్ ఏదైతే ఉన్నాయో జాగాలను మున్సిపల్లో కడుతున్న అక్రమ కట్టడాలను మున్సిపల్ లిమిట్ లో ఉన్నటువంటి కాగజ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో దాంట్లో ప్రభుత్వ భూమి అని మనము బోర్డ్స్ పెట్టాలి అని టీపీఎస్ గారిని మేము అడగడం జరిగింది। టీపీఎస్ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఇద్దరు దళిత కౌన్సిలర్ల మీద ఒక మైనార్టీ కౌన్సిలర్ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడి నేను మిమ్మల్ని ఏదంటే అది చూసుకుంటాను, నేను ఏం చేయను అని చల్ మీరు కూర్చోపోండి అని మాట్లాడడం జరిగింది। మహిళా కౌన్సిలర్లను కూడా ఉన్నారని చూడకుండా యశ్వంత్ కుమార్ టీపీఎస్ గారు ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది। దళిత కౌన్సిలర్ జుపాక మదన్ గారు మరియు డోంగ్రీ సునీల్ గారు, మైనార్టీ కౌన్సిలర్ మహమ్మద్ వలీ గారు, ఈ ముగ్గురిపైన యశ్వంత్ కుమార్ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది। వారిని సరెండర్ చేయాలని, సస్పెండ్ చేయాలని కూడా కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది। కానీ కాగజ్నగర్ పట్టణంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాల్వాయి హరీష్ బాబు గారు, మీరు హైదరాబాద్ లో కాదు సార్, కాగజ్నగర్ పట్టణంలో ఏం జరుగుతుందో చూడుర్రి, కాగజ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ చౌరస్లో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ అమ్మీరు అని కాగజ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి పేపర్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా రావడం జరుగుతుంది। కానీ మీరు ఏ రోజు కూడా ఒక్కో రోజు కూడా కాగజ్నగర్ పట్టణం మున్సిపాలిటీలో వచ్చి ఒక్కో రోజు కూడా మీరు టీపీఎస్ గారి కానీ కమిషనర్ గారి కానీ ఒక్కో రోజు కూడా మీరు ఒక మాట కూడా అడగలేదు। కానీ మీ వాటా ఎంత, మీ వాటా ఎంత, మీరు ఎన్ని డబ్బులకు అమ్ముడుపోయినరు, మీరు కాగజ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీని మీరు ఏ విధంగా పట్టించుకోరా, మీకు ఎందుకు మరి ఇంత కూడా శ్రద్ధ లేదా? మరి విజిట్ మీద వస్తున్నారు, ఇద్దరు ముగ్గురు లీడర్లు హైదరాబాద్ నుంచి వస్తున్నారు। ఒకరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరి ఆయన ఎక్కడెక్కడో పోయి జంగల్లో పోయి పుట్టలలో పోయి ఆ ప్రభుత్వం అట్లా చేసింది, ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అని ఎన్నో చెప్తున్నారు। మరి ఇంకొకరు వస్తున్నారు దండే విఠల్ గారు, ఎమ్మెల్సీ గారు, ఆయనే కూడా ఎన్నో మాటలు చెప్తున్నారు, ఎన్నో కథనాలు చెప్తున్నారు। కానీ చౌరస్తా మీద ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ ను ఒక రోజు కూడా మున్సిపాలిటీకి వచ్చి మరి టీపీఎస్ గారు ఇన్ని పేపర్లలో వస్తుంది, కమిషనర్ గారు ఇన్ని పేపర్లో వస్తుంది, మరి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి ఎన్ని అమ్మిర్రు, ఎన్ని లీజుకి ఇచ్చిర్రు, మరి ఒక్క మాట అన్న ఎందుకు అడుగుతలేరు? మరి ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు కానీ, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దండే విఠల్ గారు కానీ మీ వాటా ఎంత? ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ షాహీన్ సుల్తానా గారి వాటా ఎంత? మీరు ఎందుకు చెప్తలేరు? మీరు ఎందుకు వచ్చి కొట్లాడతలేరు? మీరు ఇలా ఎందుకు మా కౌన్సిలర్ల మీద ఇంతగా టీపీఎస్ గారు కోపానికి వచ్చి మేము ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి అని నేను బోర్డు పెట్టను అని అందరి ముంగట యథావిధిగా నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది। దయచేసి కాగజ్నగర్ పట్టణ ప్రజలు ఆలోచించండి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి భూములను బోర్డు పెట్టాలని మేము రిక్వెస్ట్ చేసినాము కౌన్సిల్ అంతా। కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు, మున్సిపల్ టీపీఎస్ గారు, ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు। అందుకోసమే నేను చెప్తున్నాను, మీ వాటా ఎంత? మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీకు మున్సిపాల్లో ఉన్నటువంటి ఈ ఎవరైతే భూమి కొన్నారో వారు మీకు ఎంత ఇచ్చిర్రు? ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి నా దానికి మీరు జవాబు చెప్పాలి। థ్యాంక్ యూ।